ప్రకాశం గారు నమస్తే. అక్షయ్ గారు మీకు నమస్తే. మిమ్మల్ని చూస్తుంటే సిటీలో ఉన్న పొల్యూషన్ అంతా మీ ఇద్దరు మొహాల్లోనే ఉన్నట్టుంది. పాపం. డబ్బు కోసం చెప్పులు అరిగేలా రోడ్లు పట్టుకుని తిరుగుతున్నారంట. అయ్యో, మిమ్మల్ని చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది ప్రకాశం గారు. రే, నీతో మాట్లాడే టైం మాకు లేదు. ముందు కార్ పక్కకి రండి నాన్న. అయ్యో, అక్షయ్ గారి కోపం వచ్చింది. కాసేపు ఆగండి మేడం. మీ కష్టం చూడలేక మీకు సాయం చేయడానికే నేను వచ్చింది. ఎవరు? నువ్వా? వెనక నువ్వు తీస్తున్న కోతులు మాకు తెలియదు అనుకుంటున్నావా? పెళ్లిలో జరిగిందంతా మర్చిపోండి. ఇక దాని గురించి ఆలోచించి నన్ను అనుమానించకండి. ఇప్పుడు మీరున్న ప్రాబ్లం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను ఎవరికైనా డబ్బిస్తే వాళ్ళు తిరిగి ఓకపోతే మొదట బెదిరిస్తాను. వెళ్ళలేదనుకో ఏం చేయను. వాళ్ళు తాకట్టు పెట్టిన డాక్యుమెంట్స్ సైలెంట్గా నా పేరు మీద రాయించుకుంటాను. అంతే. ఇంతకు మించి నేనెవ్వరికీ ఎలాంటి హాని తలపెట్టను. ఎందుకంటే నేను డీసెంట్ అండ్ జెంటిల్మ్యాన్. కానీ ఆ కుబేర్ స్వామి నాలా జెంటిల్మ్యాన్ కాదు. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకపోతే నేరుగా ఇంటికొచ్చి ఇంట్లో ఉన్న పిల్లల్ని ఎత్తుకుపోతాడు. రే, ఇలా బెదిరించమని ఆ ప్రణీత వాళ్ళ నాన్న నిన్నిక్కడ పంపించారా? ఇలా అనుమానిస్తే ఎలా అక్షయ? ఎన్ననుకున్నా మనం బరంపురం అన్నట్టు ఇద్దరం వాటర్ క్యాన్లు బిజినెస్ చేసేవాళ్ళం. నేను మీకు 10 లక్షలు ఇస్తాను. అది కూడా ఇప్పుడే. ఆ డబ్బు తీసుకెళ్లి కుబేర్ స్వామి ముఖాన్ని కొట్టండి.